Hi friends, welcome to Sankalp Study Success. సో ఈరోజు సెషన్లో మీకు క్రాష్ కోర్స్లోని UPSC-EPFO MCQ సెషన్స్లోని ఇంకొక లెక్చర్ అండి, సిరీస్ నెంబర్ 4 ఇది. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 అండ్ మినిమం వేజెస్ యాక్ట్ 1948 అండ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఈ యాక్ట్స్ 3 యాక్ట్స్ మీద మరికొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం, ఓకేనా. సో ప్రీవియస్ సెషన్లో ఒక 25 క్వశ్చన్స్ చెప్పాను అండ్ ఈ సెషన్లో ఇంకొన్ని 25 క్వశ్చన్స్ చెప్తాను మీకు, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com అండ్ ఫస్ట్ వాచ్ ద వీడియో అండ్ దెన్ రీడ్ ద PDF. నేను PDFs మీకు సెండ్ చేస్తున్నాను కదా, PDFs అన్ని ఫస్ట్ మీరు క్లాసెస్ విన్న తర్వాత PDFని రీడ్ చేయండి. ఇప్పుడు సెషన్స్ అయినా కూడా మీరు ఫస్ట్ సెషన్స్ వినండి, దెన్ PDFని రీడ్ చేయండి. డైరెక్ట్గా PDF రీడ్ చేస్తాము అంటే గుర్తుండవు, ఎందుకంటే నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆ క్వశ్చన్ ఎందుకు అలా అడుగుతున్నారు, సో దానిలో ఈ ఆన్సర్స్ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, ఓకే. సో ఏమైనా మెథడ్స్ ఉంటే అందులో ఎన్ని మొత్తం మెథడ్స్ ఉన్నాయి ఈ రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆ క్వశ్చన్ అలా కాకుండా వేరేలాగా వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. సో దానికోసం ఏంటంటే కనుక ఫస్ట్ వాచ్ ద లెక్చర్స్ అండ్ దెన్ రీడ్ PDF అండ్ సీ ద లెక్చర్. సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, ఓకే. What is the minimum bonus which an employer is required to pay even if he suffers losses during the accounting year or there is no allocable surplus is a dash of the salary or wages during the accounting year, okay. సో ఇక్కడ ఏమన్నారు అంటే కనుక ఎంప్లాయర్ లాసెస్ అంటే లాస్ వచ్చింది, బిజినెస్ లాస్ వచ్చింది. బిజినెస్ లాస్ వచ్చినా కూడాను ఎంత మినిమం బోనస్ని తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి పే చేయాలి, ఓకేనా. సో వాట్ ఈస్ ద మినిమం బోనస్? లెక్చర్లో మీకు ఏం చెప్పాను, మినిమం బోనస్ విల్ బి 8.33% యాజ్ పర్ సెక్షన్ 10 ఇన్ ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి, మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వాలి, ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 20%. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, మినిమం బోనస్, ఓకేనా. వెదర్ ద ఎంప్లాయర్ లాసెస్ ఉన్నా ఏమైనా అకౌంటింగ్ ఇయర్ అలాగే సర్ప్లస్ లేకపోయినా హీ నీడ్ టు పే 8.33% ఇస్ ద మినిమం బోనస్ అండ్ మ్యాక్సిమం షుడ్ నాట్ ఎక్సీడ్ 20%, ఓకే. సో వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్, ఆప్షన్ C. అండ్ నెక్స్ట్ 27th one, see the bonus should be paid in cash within how many months dash from the closing of the accounting year? Simple, this one also 8 months, okay na. 8 months is the correct answer. 8 months from the close of accounting year. Accounting year close అయిన దగ్గర నుంచి నెక్స్ట్ 8 months లోపు ఏదైతే మనం బోనస్ అనౌన్స్ చేశారో కంపెనీ వాళ్ళు అది ఇచ్చేయాలన్నమాట. సో ఆప్షన్ ఈజ్ వాట్, A. Which section states about the classes of employees where payment of bonus act is not applicable? ఓకే. సో దిస్ 28th క్వశ్చన్లో మనకి ఏంటంటున్నారంటే ఈ కింద సెక్షన్స్లో ఏ సెక్షన్ పీపుల్కి, క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్కి పేమెంట్ ఆఫ్ బోనస్ అనేది వర్తించదు, ఈజ్ నాట్ అప్లికేబుల్ అని అంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మీకు ఎవరు ఉంటారని తెలియాలన్నమాట. సో యాక్చువల్గా దీని ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 32, ఓకే. సెక్షన్ 32. సెక్షన్ 32లో ఎవరు ఉంటారంటే నార్మల్గా యూనివర్సిటీ ఎంప్లాయీస్, యూనివర్సిటీలో ఎంప్లాయీ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ల్యాక్స్లో జీతం ఉంటుంది, రైట్. ఏదైనా పెద్ద పెద్ద యూనివర్సిటీలోని ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఏదైనా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీస్ ఇలాంటి యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళకి మోర్ దాన్ 1 lakh ఉంటుంది శాలరీ. మళ్ళీ వాళ్ళకి బోనస్లు ఎందుకండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళకి, యూనివర్సిటీస్లో పనిచేసిన వాళ్ళకి, డాక్ వర్కర్స్కి, సీమెన్స్కి బోనస్ యాక్ట్ అనేది వర్తించదనమాట. సో సెక్షన్ 32లో ఉండే క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్కి వర్తించదు. సో మనకి సెక్షన్ 16లో దేని గురించి ఉంటుందంటే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్లో సెక్షన్ 16లో ఏముంటుందంటే ఇట్ స్టేట్స్ దట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి మనకి, స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద మేనర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ బోనస్, ఓకేనా. అంటే ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ బోనస్ ఎవరు ఇస్తారు, ఎంప్లాయర్ ఇస్తారు, ఓకేనా. సో ఎంప్లాయర్కి ప్రొవిజన్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే ఎలా పే చేయాలి, ఎంత పే చేయాలన్న ప్రొవిజన్స్ ఎక్కడుంటాయి, సెక్షన్ 16లో ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఏదైనా ఒక న్యూ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు సెక్షన్ 16లో ప్రొవిజన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ ఉన్న సెక్షన్ ఏంటి, సెక్షన్ 22 ఇన్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్. సో సెక్షన్ 22 డీల్స్ విత్ డిస్ప్యూట్స్, ఓకే. ఇఫ్ ఎనీ కేస్ బోనస్కి సంబంధించి ఏదైనా ఒక డిస్ప్యూట్ ఎరేజ్ అయిందనుకోండి బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, ఓకే. సో దట్ అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్గా పరిగణించి ట్రిబ్యునల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సెక్షన్ 22లో దేని గురించి, డిస్ప్యూట్స్ గురించి ఉంది. సెక్షన్ 16లో దేని గురించి ఉంది, ఎంప్లాయీ ప్రొవిజన్స్ గురించి ఉంది. సెక్షన్ 32లోనే మనకి క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ వాట్ అబౌట్ సెక్షన్ 30? సో
సో యాజ్ పర్ సెక్షన్ 30 ప్రకారము నో కోర్ట్, ఓకే రిమెంబర్ దిస్ పాయింట్, నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. ఇందుకు పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్లో మనకి ఆల్రెడీ రీజనల్ లేబర్ ఆఫీసర్స్ కమిషనర్స్ ఉంటారనమాట. ఓకేనా, కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ మా. ఓకే, that means what? No court inferior to that of president's magistrate or magistrate of the first class shall try any offence punishable under this act. Okay, so here among these sections only section 32 lo maniki class of employees gurinchi undi. Okay, and next 29 question. Every employee receiving a salary or wages up to 3,500 rupees per month and engaged in any kind of work, whether skilled, unskilled, managerial, supervisor, etc., entitled to bonus for every accounting year if he has worked for at least how many working days in that particular year. ఏమైనా అర్థమైందండి క్వశ్చన్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి ఎంత వస్తుంది శాలరీ? 3,500 రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది. ఓకేనా, అది ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు, అన్స్కిల్డ్ వర్కర్ కావచ్చు, లేదా మేనేజర్ లెవెల్లో ఉండొచ్చు, సూపర్వైజర్ లెవెల్లో ఉండొచ్చు. ఓకేనా, దే ఆర్ ఎంటైటిల్ టు బోనస్నా ఫర్ ఎవ్రీ అకౌంటింగ్ ఇయర్. సో ఎన్ని రోజులు ఈ పర్టికులర్ స్కిల్డ్ పర్సన్ కానీ లేకపోతే అన్స్కిల్డ్ పర్సన్ కానీ లేదా వాట్ ఈస్ దిస్ మేనేజర్ పర్సన్ కానీ ఎన్ని రోజులు ఆ యొక్క పర్టికులర్ ఇండస్ట్రీలో పనిచేస్తే హీ ఆర్ షీ ఎలిజిబుల్ ఫర్ బోనస్. 15 రోజులు పనిచేస్తే బోనస్ ఇవ్వచ్చా? 30 డేసా, 60 డేసా, 90 డేసా? త్రూఅవుట్ ద అకౌంటింగ్ ఇయర్ ఎన్ని డేస్ తను వర్క్ చేస్తే హీ ఎలిజిబుల్ ఫర్ బోనస్? ఆన్సర్ ఈజ్ వాట్? 30 వర్కింగ్ డేస్. ఓకే, సో హియర్ 3,500 కాదు పర్ మంత్, ఇప్పుడు 10,000 రూపీస్ అండ్ యాజ్ పర్ న్యూ లా 21,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ సెక్షన్. Section 2.1 of the Payment of Bonus Act 1965 defines. సో సెక్షన్ 2లో మనకి దేని గురించి ఉంటుందంటే కనుక అకౌంటింగ్ ఇయర్ గురించి ఉంటుందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ 31 క్వశ్చన్. ద టర్మ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ డిఫైన్డ్ అండర్. అగ్రికల్చర్ ఇన్కమ్ని ఎక్కడ డిఫైన్ చేశారు? ఏ సెక్షన్లోని? సెక్షన్ 2.3, సెక్షన్ 2.5, సెక్షన్ 2.2 అండ్ సెక్షన్ 2.4. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సెక్షన్ 2.2. సెక్షన్ 2.1లో అకౌంటింగ్ ఇయర్ గురించి, సెక్షన్ 2.2లో అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి ఉందన్నమాట. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఎక్కడ డిఫైన్ చేశారు? దిస్ వన్ ఆల్సో సెక్షన్ 2.10. ఓకే, సో ఇలా ఇప్పుడు వచ్చాయి కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సెక్షన్ 2.2లో దేని గురించి? అగ్రికల్చర్ ఇన్కమ్ ఏఐ గురించి. సెక్షన్ 2.10లో దేని గురించి? కోఆపరేటివ్ సొసైటీస్ గురించి డిఫైన్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ 33 క్వశ్చన్. ద మినిమమ్ వేజెస్ యాక్ట్ 1948 హ్యాస్ ఏ వన్ షెడ్యూల్ కవరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, వన్ షెడ్యూల్ కవరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, అండ్ one schedule covering the shops and establishment, 2 schedules covering the industrial establishments and agriculture. So minimum wages act 1948, how many schedules it has? It has 2 schedules covering industrial establishments and agriculture. Okay, so 2 schedules are there in the minimum wages act 1948. Next is the next question. What should be minimum bonus of the salary or wages of the payment of bonus act? It should be 8.33, right? What should be the minimum bonus of salary, wages by payment of bonus act ma? 0.0833. Okay, next see here 35 question. Under which section payment of bonus act 1965 details of the classes of employees are excluded? ఇది ఆల్రెడీ వచ్చింది మన క్వశ్చన్. సో ఎందులో మనకి క్లాస్ ఆఫ్ పీపుల్ గురించి ఉంది? సెక్షన్ 32లో మనకి క్లాస్ ఆఫ్ పీపుల్, ఎల్ఐసిలో పనిచేసిన వాళ్ళకి, యూనివర్సిటీ లాంటి వర్క్స్లో వర్క్ చేసిన వాళ్ళకి పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అనేది వర్తించదు. యాక్చువల్గా పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ఈజ్ అప్లికేబుల్ టు ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ వెన్ దేర్ ఈజ్ ఏ more than 20 members. Okay, but payment of bonus act is not applicable to LIC, is not applicable to universities, and it is not applicable to Siemens, like this dock workers, right? And see the next 36 question. According to the payment of bonus act 1965, maximum bonus how much it is? It should not be exceed 20% of the salary or wages ma. Okay, and next 37th one. Which section of the payment of bonus act 1965 details deductions from the gross profit? 37 లో section 6 లో మనకి ఉంటుందన్నమాట.
అంటే గ్రాస్ ప్రాఫిట్లో డిడక్షన్స్ గురించి సెక్షన్ 6లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద సెక్షన్ క్వశ్చన్స్ మనకి వస్తాయి అని అనుకోము. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లోని సెక్షన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి అనుకోము, బట్ ఎందుకైనా మంచిది కొన్ని సెక్షన్స్ చదువుకుంటే బెటర్ అనమాట. ఓకే, వై డు టేక్ ద ఛాన్స్. Next, 38 question. Which condition does not satisfy whether the employee shall be deemed to have worked in any organization as per the Payment of Bonus Act 1965? Employee has been laid off, employee has been on leave with pay, employee has been absent due to accident while on duty. Okay, na indulo ఏది does not specify whether the employee shall be deemed to have worked in an organization as per the Payment of Bonus Act. None of the above. What is the answer? None of the above. Because all are specified here. Employees laid off lo unvariki specify chesaru, alage employees who working on leave, paid leaves, right, those are also specified, and employees has been absent due to accident. Okay, not unwillingness. Unwillingness ante tanantari tanu వదులుకోవడం అనమాట. బట్ డ్యూ టు యాక్సిడెంట్, డ్యూటీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి యాబ్సెంట్ అయితే ఇది కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఈ కండిషన్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ త్రీ ఆర్ ద దే స్పెసిఫైడ్ అండర్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965. Okay, so what is the answer? None of the above. And next 39 question is what? Which of the following statement is not correct as per the Payment of Bonus Act 1965? It is applicable to the construction industry. Yes. It does not apply to the employees. Yes, it is also correct. And allocable surplus, this question already వచ్చేసింది కదా. Employee means any person including apprentice, right? So what is the answer here, ma? Employee means any persons including apprentice. Apprentice or not the employees, these people are not applicable to Payment of Bonus Act. Okay, so Payment of Bonus Act is applicable to construction, is not applicable to LIC as per section 32. Okay, and the surplus amount is what? 67%. ఓకే, సర్ప్లస్ అమౌంట్ ఉన్నా లేకపోయినా మినిమం 8.33% అనేది ఎంప్లాయర్ ఇవ్వాలి. ఓకేనా, ఎదర్ ప్రాఫిట్ లాస్ వచ్చినా లేకున్నా. అండ్ నెక్స్ట్, ద కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో ఈ పర్టికులర్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ని అంటే ఉన్న ప్రొవిజన్స్ని అతిక్రమిస్తే కనుక వాట్ ఈస్ ద పనిష్మెంట్? ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 months, 2 months, 6 months, ఆర్ అప్ టు ఫైన్ 500,000 ఆర్ బోత్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 40. I think 40 is the imprisonment up to 6 months and fine up to 1,000 rupees or both. Okay, now excess allocable surplus remain after paying the maximum bonus. Okay, maximum bonus pay చేసేసిన తర్వాత కూడాను ఇంకా సర్ప్లస్ అమౌంట్ ఉంది, ఎక్సెస్గా ఉందన్నమాట. ఎక్సెస్ allocable surplus remains after paying the maximum bonus on the wages or salary of the employer should be carried forward to the next following year. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కొంత అమౌంట్ ఇచ్చేసారు, ఇచ్చేగా ఇంకా మిగిలింది. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కదా. ఓకే, సో దానిని ఏమంటారు? సెట్ ఆనా సెట్ ఆఫా? టేక్ ఆన్ టేక్ ఆఫ్ కాదు, రెంట్లో ఏదో ఒక ఆన్సర్ అవ్వాలి. వాట్ ఈస్ దట్? ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎక్సెస్ అమౌంట్, దానిని సెట్ ఆన్ అని అంటారు. ఓకే, సెట్ ఆన్, రైట్? So here the employee should be carried forward to the next following year for utilizing the payment of bonus in case of shortage of the allocable surplus or losses occur. Okay, this is called what? Set on. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి బోనస్ అమౌంట్ షార్టేజ్ ఉండొచ్చు, బట్ ఈ ఇయర్లో సర్ప్లస్ అమౌంట్ ఏమవుతుంది? ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో దీన్ని ఏమంటారు? సెట్ ఆన్ అని అంటారు. రైట్. సో వాట్ ఈజ్ సెట్ ఆఫ్ నౌ? వాట్ ఈజ్ సెట్ ఆఫ్ నౌ? అమౌంట్ సర్ప్లస్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ అయితే దాన్ని సెట్ ఆన్ అన్నాము. సో అమౌంట్ సర్ప్లస్ లేవు. ఓకే, పర్టికులర్ ఫర్ అకౌంటింగ్ పీరియడ్కి, అకౌంటింగ్ ఇయర్కి దెర్ ఇస్ నో అవైలబుల్ సర్ప్లస్ అమౌంట్. ఓకే, దెర్ ఇస్ నో అవైలబుల్ సర్ప్లస్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సెట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ సీ ద 42nd question. Payment of Wages Act is applicable to, it is applicable to whole India. Payment of Wages Act is applicable to whole India. Okay, not only Jammu Kashmir, only textile mills and India except. So రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, బట్ రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎమర్జెడ్, రైట్? సో హోల్ ఇండియా అప్లికేబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్. State government can extend the applicability of Payment of Wages Act to the other establishment with a prior notice of how many months? 90 days, 60 days, 3 months and 2 months.
సో ఆన్సర్ ఇస్ వాట్ 3 months. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఓకేనా. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది ఇక్కడ నుంచి ఈ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా వర్తిస్తుంది అని వితిన్ 3 months లోపు అంటే ప్రయర్ నోటీస్ 3 months ఇచ్చి చెప్పొచ్చు అనమాట ఓకేనా. సో స్టేట్ గవర్నమెంట్ రిమెంబర్ దిస్, ఇక్కడ పేరేంటి, స్టేట్ గవర్నమెంట్ కెన్ ఎక్స్టెండ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ టు ద అదర్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎన్ని months లోపు నోటీస్ ఇవ్వాలి, 3 months లోపు. నెక్స్ట్ 3 months తర్వాత నుంచి మీకు కూడాను పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది వర్తిస్తుంది అని చెప్తుంది అనమాట రైట్. అండ్ నెక్స్ట్ 44 క్వశ్చన్ సీమా, యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఇన్ ఫ్యాక్టరీ డాష్ ఎల్ లైబుల్ టు ద పేమెంట్ ఆఫ్ వేజెస్ పే వేజెస్ టు ద ఎంప్లాయీ. సో యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారము ఎవరు లైబుల్ పర్సను వేజెస్ని పే చేయడానికి, మేనేజరా, ప్రొడక్షన్ మేనేజరా, హెచ్ఆర్ మేనేజరా, ట్రేడ్ యూనియన్ లీడరా. సో ట్రేడ్ యూనియన్ లీడర్కి వేజెస్కి సంబంధం ఏముంది ఇక్కడ రైట్. హెచ్ఆర్ మేనేజర్ రిక్రూటింగ్ ప్రాసెస్లో ఉంటారు. అండ్ వాట్ అబౌట్ ప్రొడక్షన్ మేనేజర్ రిలేటెడ్ టు ప్రొడక్షన్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, మేనేజర్. ఓకే, మేనేజర్ షెల్ బి లయబుల్ టు పే ద వేజెస్ టు ది ఎంప్లాయీస్ రైట్. సీ ద నెక్స్ట్ 45 క్వశ్చన్, ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్. ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్ ఈజ్ కవర్డ్ అండర్ డాష్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. విత్ సెక్షన్లో ఉంది మనకి ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్, రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెక్షన్ 4లో ఉంది ఓకే. సెక్షన్ 1, 2 ఇవన్నీ కూడా డెఫినిషన్స్, సెక్షన్ 4లో మనకి ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్ అవర్కి చేయొచ్చు, గంటకి చేయొచ్చు, ఒక డేకి చేయొచ్చు, ఒక 1 monthకి చేయొచ్చు రైట్. నెక్స్ట్ 46(1), అండర్ విత్ సెక్షన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ డాష్ టైమ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ కవర్డ్. సో మనకి ఇక్కడ సెక్షన్ 4లో ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ గురించి ఉంది రైట్. సో ఇది కాదు, ఇక్కడ ఎలిమినేట్ దిస్ ఆన్సర్ ఫిక్సేషన్ ఆఫ్ వేజ్. సో ఇక్కడ ఏంటి అడిగారు, టైమ్ ఆఫ్ పేమెంట్, అది సెక్షన్ 5లో ఉంది ఓకేనా. నెక్స్ట్ సీ ద రిటర్న్ పర్మిషన్ మస్ట్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ బై. సో ఇక్కడ రిటర్న్ పర్మిషన్ మస్ట్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ by either check or crediting in his account, both A and B, neither A and B right. వాళ్ళ యొక్క salaries ఎలా పడతాయండి, by check or crediting in his account. So both A and B are the answers correct here okay. Written permission must be obtained from the employees either by check ద్వారా అయినా or crediting in his account. Next see the 48 question, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఈజ్ అండర్. యాక్చువల్గా పేమెంట్ ఆఫ్ వేజెస్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏవది, మేనేజర్ది. సో ఆ మేనేజర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది ఏ సెక్షన్ కింద, సెక్షన్ 4 కాదు, సెక్షన్ 5 కాదు. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ సెక్షన్, సెక్షన్ 3 ఓకే. అండ్ నెక్స్ట్ వన్, డాష్ నామినేటెడ్ ద ఎంప్లాయీస్ ఆర్ లైబుల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ రైల్వేస్. ఎవరు నామినేట్ చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ రైల్వేస్లో ఓకే. Who nominates the employees are liable for the payment of wages? Railway administration, central government or state government or trade unions? Trade unions not. Trade unions ki anta powers అనేవి ఉండవు and okay. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్ గవర్నమెంట్ కూడా మీరు తీసేయచ్చు బికాస్ రైల్వేస్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ మనకి మీరు కన్ఫ్యూజ్ ఏంటంటే రైల్వే అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది వస్తుంది అనమాట. సో హియర్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద నామినేటెడ్. సో ఇక్కడ రైల్వే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నామినేట్ చేస్తారనమాట ఎంప్లాయీస్ని. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆర్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అని. అండ్ సి ద లాస్ట్ క్వశ్చన్ 50th వన్, పేమెంట్ ఆఫ్ వేజెస్ విల్ బికమ్ రిస్క్ వెన్. ఎప్పుడు రిస్క్ మనకి, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ లార్జ్, ఇండస్ట్రీ అండ్ రిమోట్ ఏరియా, టోటల్ వేజెస్ ఈజ్ వెరీ హై అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎప్పుడు మనకి పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేవి రిస్క్గా ఉంటుంది, వర్కర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే. ఒకవేళ ఇండస్ట్రియల్ ఏరియా అనేది రిమోట్ ఏరియాలో అంటే కొంచెం దూరంగా రిమోట్ ఏరియాలో సిటీలోని కాకుండా ఉన్నప్పుడు, అలాగే టోటల్ వేజెస్ అనేవి హైగా ఉన్నప్పుడు, ఈ 3 కేసెస్ కూడాను రిస్కీ ఏరియాస్ ఓకేనా పేమెంట్ ఆఫ్ వేజెస్కి. సో ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్ right. That's it for this video okay. Do subscribe to our channel Sankalp Study Success, and in the next class I'll discussing about some of the minimum multiple choice questions on Factory Act 1948. Thank you for watching. Stay safe, stay at home. Thanks a lot ma.